నేను ముందే చెప్పాను. మిగతా ఏ ఫీల్డ్‌లో ఉండి సినిమా ట్రై చేస్తున్నా ఒక ఇన్‌కమ్ ఉంటది. అవును సార్. బట్ రోజు షూట్‌కెళ్ళాలి, రోజు వెబ్ సీరీస్ చేయాలి, రోజు యాక్టింగ్ చేయాలి. ఇన్‌కమ్ వచ్చే మార్గం ఉండదు. అవును సార్. సర్వైవ్ అవ్వడానికి ఎంతో కొంత ఇస్తుంటారు అంతే. సో, సినిమా మీద పిచ్చుంటేనే మాత్రమే ఇక్కడ సర్వైవ్ అవ్వగలం. అవును సార్. బట్ ఇది నిజంగా ఫైనాన్షియల్‌గా చాలా కష్టం గదా! ఈ చాలా. కష్టంలో మీతో పాటు తోడుండి, మిమ్మల్ని వెంటబెట్టుకొని లైఫ్‌ని లీడ్ చేస్తున్న మీ వైఫ్ గురించి, ఆమె మీ లైఫ్‌లో ఆమె రోల్ గురించి ఏం చెప్తారు? తను లేకపోతే చాలా ప్రాబ్లమ్ అయ్యేది సార్ నా లైఫ్. హ్మ్. క్రిటికల్ సిట్యుయేషన్ సార్. అంటే తను ఇప్పుడు నా వైఫ్ ఎట్లాంటిదంటే సార్, రూ. 10 అంటే రూ. 10తో బతుకుద్ది సార్. రూ. 100 అంటే రూ. 100తో బతుకుద్ది సార్. అంత గొప్ప తండ్రికి పుట్టిన కూతురు ఆయనకుండే వాల్యూస్ ఆయన గొప్పాయన కాబట్టి ఇప్పుడు తండ్రి గొప్పోడైతే కూతురు కావచ్చు, కూతురు కూడా గొప్పదవుతది సార్. అంటే వాల్యూస్ సార్. ఆ వాల్యూస్ ఉన్నాయి కాబట్టే ఏమీ ఆశించదు సార్ తను. హ్మ్. పక్కన నేనుంటే చాలు. నా మొగుడు నాతో ఉన్నాడా, సంతోషంగా నన్ను చూసుకుంటాడు ఇంతే సార్. తనకేంటంటే తనకు మంచి ఫుడ్ అంటే బాగా ఇష్టం సార్. చక్కగా మంచి ప్లేస్‌లో తినిపిస్తే చాలు ఇంకేం అడగదు సార్. హ్మ్. బంగారం అడగదు, చీరలు అడగదు, అక్కడ తీసుకెళ్ళి, ఇక్కడ తీసుకెళ్ళి ఏం అడగదు సార్. మంచి ఫుడ్ తిన్నావా లేదా ఈరోజు? హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా మంచి ఫుడ్ ఇంతే సార్. ఫుడ్, ఫుడ్, ఫుడ్ సార్. ఇంకేమి అడగదు సార్. బంగారం సార్. హ్మ్. అలాంటి అమ్మాయి ఉంది కాబట్టి బయటికెళ్ళి నేను చక్కగా షూటింగ్‌లు చేసుకోగలుగుతున్నాను సార్. ధైర్యంగా ఇంటికి రాగలుగుతున్నాను.